అందరికీ నమస్కారం. ఈరోజు గురువుగారు రాలేనని చెప్పి పెట్టారు. మెసేజ్ పెట్టారు. అసైన్‌మెంట్స్‌కి సంబంధించిన అంతా కూడా గూగుల్ క్లాస్ రూమ్‌లో ఉంది. ఎవరికైనా అందులో ఇబ్బందుంటే చెప్పండి. ఆ అసైన్‌మెంట్ నేను ఒక పీడీఎఫ్‌లో అయినా మీకు పంపిస్తాను. మొత్తం అన్ని అసైన్‌మెంట్స్. నిన్న కూడా ఒక ఆఖరి అసైన్‌మెంట్ పెట్టాము. చాలా ఈజీయే, పెద్ద కష్టమైనవేమీ లేవు. ఉత్పలమాల, చంపకమాల వాటి సూత్రాలు అంతే పెట్టాం. దయచేసి ఎవరైనా ఇందులో ఏమైనా ఇబ్బందుంటే చెప్పండి. అలాగేనండి. ఆ! పేరు ఒక్క నిమిషం మళ్ళీ చూస్తా. నరేంద్ర గారు. మీ ఫోను నంబరు కూడా ఒక్కసారి నాకిక్కడ పెట్టండి. అంటే ఉంటుంది గానీ వెతుక్కోవడం కంటే బదులు. ఓకేనండి. తర్వాత ఒకసారి సిలబస్ వైస్ నేను ఆల్రెడీ నిన్న రాత్రి కూడా మళ్ళీ పెట్టాను. మీ అందరికీ రెడీ రెకనార్ కింద సిలబస్. యూనిట్ 1 అంటే ప్రకరణ 1, 2 కనుక చూస్తే ఇవి ఆహ్, దీని మీద టెస్ట్‌లు కూడా జరిగాయి. అవైలబుల్ గానే ఉంది మొత్తం అంతా కూడా మీకు. ఆహ్, గూగుల్ క్లాస్ రూమ్‌లో. ఎవరికైనా గూగుల్ క్లాస్ రూమ్‌కి యాక్సెస్ అవ్వడానికి ఏమైనా ఇబ్బందుందా? ఒకవేళ ఉంటే చెప్పండి. హలో! నమస్తే రాజేంద్ర గారు. ఏదో మాట్లాడుతున్నారు మీరు. ఆ! న నమస్తే అండి. నమస్తే అండి. ఏం లేదు. అందరికి నమస్కారం చెప్దామనే ఈ మైక్ కొంచెం మ్యూట్ అవుతుంది దాంట్లో. అందరికి నమస్తే అండి. ఓకే. ఎవరికైనా గూగుల్ క్లాస్ రూమ్‌లో అసైన్‌మెంట్స్ చూడడంలో ఏమైనా ఇబ్బంది ఉందా? నాకైతే ఏం లేదండి. ఇదివరకు అసైన్‌మెంట్ సబ్మిట్ చేశాం గూడా. అలాగే చేసేస్తాం. అవునండి. మీ ఓకే. ఇవాళ గూడా పెట్టాను నేను. ఈ 15వ ఆ! తారీఖు అంటే వచ్చే వారం ఒక చిన్న మా ప్రిన్సిపల్ కూడా అటెండ్ అవుతారు. హ్మ్. ముగింపు. నెక్స్ట్ లాంఛనంగా వీక్ ఒక అండి? అవునండి. 15వ తారీఖు నెక్స్ట్ వీక్. ఆ! ఆ! అందులో ఎవరైనా మీ అభిప్రాయాలు ఏవైనా సరే నిర్మొహమాటంగా ఈ కోర్స్‌కి సంబంధించి ఫీడ్‌బ్యాక్ అందించవచ్చు. ఆ! తర్వాత అదే రోజు ఆహ్, ఎగ్జామ్ పేపర్ కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. అది మీరు ఆ! ఈవినింగ్‌లోగా సబ్మిట్ చేయొచ్చు. ఆ! ఆ తర్వాత సర్టిఫికేట్స్ మీకు ఆన్‌లైన్‌లో వచ్చేస్తాయి. ఓకే అండి. అలాగేనండి. ఆ! ఇది. ఇంకెవరికైనా ఎగ్జామ్ లేదా అసలు ఫస్ట్ థింగ్ చాలామంది ఎగ్జామ్ అంటే ఏదో అదే కొంతమంది చెప్పారు. చాలా కాలం అయిపోయింది ఎగ్జామ్స్ రాసి అని. అంత భయపడవలసిన అవసరం ఏం లేదు. చాలా మామూలు విషయాలే ఉంటాయి. ఇంతవరకు మీరు రివైజ్ చేస్తున్నవే ఉంటాయి. కష్టమైనవేవి ఉండవు. ఆల్రెడీ 50 మార్కులకి మీరు అసైన్‌మెంట్స్‌లో ఆన్సర్ చేసేసారు. చేయని వాళ్ళుంటే చేసేయండి.
మిగిలిన 50 మార్కులు కూడా చాలా సులువుగానే క్వెషన్స్ ఉంటాయి. ఏదో ఒక డిస్క్రిప్టివ్ అట్లా ఉంటాయి అంతే. ఆహ్, ఇందులో అదే అంటే రాయటానికి ఎగ్జామ్ రాయడానికి మీకేం భయం ఉండదు గానీ, ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత అంటే మీ ప్రొఫెషన్స్‌లో బిజీగా ఉండడంతో ఇప్పుడు మళ్ళీ కూర్చొని రాయాలి అన్నది ఒక్కటే మీరు కొంచెం వర్రీ అవుతుండొచ్చు. మొత్తం ఒక రోజు టైమ్ ఇస్తాం మీకు. ఆ ఒక్క రోజు టైంలో మీరు ఎప్పుడైనా సరే దాన్ని కంప్లీట్ చేసి సబ్మిట్ చేయొచ్చు. సిలబస్ వైస్ కూడా ఆల్రెడీ మీరు చూసే ఉన్నారు. సిలబస్ అంటే ఇప్పుడు నిన్న మీరు కోర్సు అవును. పెట్టారు. అవునండి. నేను పెట్టాను. మీకిప్పుడు ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తోందా మీకు? స్క్రీన్ కనిపిస్తుందండి. కనిపిస్తుంది. ప్రకరణ 1లో కళలు, భాష పెట్టాము. ఇది మనకి అక్షరం ఉమామహేశ్వర్ గారు చెప్పారు. భారతీయ కళలు. ఈ లలిత కళలు అన్నింటిని కూడా ఆయన డిస్కస్ చేశారు. తర్వాత సాహిత్యంలో ప్రక్రియలు, ముఖ్యంగా మన తెలుగు సాహిత్యంలో ఉన్న ఈ ప్రక్రియల గురించి మాట్లాడారు. భారతీయ కళలంటే ఇంక అన్ని ఆహ్, నృత్యము, సంగీతము, శిల్పము వీటి గురించి కూడా చెప్పారు ఆయన. ఆహ్, వెయ్యేళ్ళ పద్య సాహిత్యం పరిచయం అన్నది తర్వాత ఆహ్, ఇంకొక ఇంకొక రిసోర్స్ పర్సన్ వచ్చారు. 2 రోజులు వారు చెప్పారు. అవధాన కళా చరిత్ర మాత్రం మన గురువు గారే చెప్పారు. అవధానంలో ఉపయోగించే భాష. నిజానికి ఈ 5 టాపిక్స్ తీసుకుంటే ఇది మామూలు ఇంట్రడక్షనే. అందరికీ పరిచయం ఉన్నదే. కళల గురించి గాని, సాహిత్యంలో ఉన్న ప్రక్రియలంటే కవిత్వం దగ్గర నుంచి వచ్చారు. కవిత్వము, తర్వాత వచనము, ఆ తర్వాత ప్రబంధాలు అవన్నీ కూడా డిస్కస్ చేశారు. మన 1000 పద్య సాహిత్యంలో హ్మ్. మహాభారతం దగ్గర నుంచి వచ్చిన మార్పులు చెప్పారు. అవధాన కళా చరిత్ర, తర్వాత అవధానంలో ఉపయోగించే భాష. సో, ఈ టాపిక్స్ చూస్తే మనకి ఆల్‌మోస్ట్ అంటే ప్రాథమికంగా ఒక అవగాహన అయితే వచ్చేస్తుంది. అంటే రివిజన్ కోసం నేను మాట్లాడుతున్నా. క్షమించాలి. తర్వాత ప్రకరణ 2లో అవధాన ప్రాణం పద్యం. ఇక్కడ ఇది డీటెయిల్‌గానే గురువుగారు చెప్పారు. ఛందస్సును పరిచయం చేశారు. పద్య రచన ఎలా చేయాలి? ఇప్పుడు మీరందరూ పద్య రచన చేస్తున్నారు. అవధానాల్లో పద్యాలు, నియమాలు, పరిశీలన. అంటే ఛందస్సుకి సంబంధించి పూర్తిగా నియమాలు లేదా సూత్రాలు వీటన్నింటిని చెప్పారు. తర్వాత మీరందరూ కూడా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేశారప్పుడు. సూత్రాల గురించి మీ నుంచి మీరే ఎక్కువ మంది చెప్పారు. ఈ ఈ స ఇది సంధి సూత్రాలను కూడా డిస్కస్ చేశారు ఆల్‌మోస్ట్. అంటే మనం చిన్నప్పుడు చదువుకున్న తెలుగు ఛందస్సు, తెలుగు గ్రామర్ అంతటిని రివైజ్ చేసుకున్నాం ఇక్కడ. అవధానానికి విషయ జ్ఞానాన్ని అందించే కొన్ని కావ్యాలు పరిచయం. ఇది మళ్ళీ మొన్న కూడా పెట్టారు. నేను మళ్ళీ ఇంకొకసారి పెడతా. గ్రూప్‌లో పెట్టడం జరిగింది. ఈ పీడీఎఫ్ టెక్స్ట్‌లు. ఆసుపద్యం ధారణ ఒక పరిశీలన. ఇప్పుడు ఆసుపద్యాలు మీరందరూ చేస్తున్నారు. ఒక ఆసుపద్యం రాయమనైతే క్వెషన్ ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఆసుపద్యం ఏదైనా ఒక అంశం మీద కావచ్చు. ఓకే. తర్వాత అవధాన కళా స్వరూపం. అవధాన పంచముఖాలు. ఇది మీ అందరికీ తెలుసు. మనం అంటే ఈ క్లాస్‌లో 2 అవధానాలని చూసాము. సో, అవధాని, పృచ్ఛకులు, సంచాలకులు ఎట్లా, తర్వాత నిర్వాహకులు, ప్రేక్షకులు, అవధాన వేదిక నిర్వహణ. ఇదంతా సాధారణమైన అంశాలే ఇవన్నీ గూడా. ఇది కష్టమైన టాపిక్ అయితే కాదు. అంటే ఈ ముందు టాపిక్ 2 ఆహ్, రెండో యూనిట్‌లో ఉన్న అందులోనే మొత్తం సబ్జెక్ట్ కంప్లీట్‌గా డీప్‌గా ఎక్కువుంది. మూడో ప్రకరణ మనందరికీ అవగాహనతోటే సరిపోతుంది. అంటే పెద్ద కష్టమైనది కాదు. తర్వాత యూనిట్ 4లో అవధానంలో అంశాలు. ధారణాంశాలు, పూరణాంశాలు, విశిష్టాంశాలు. ఆహ్, సో, పూరణాంశాలు ఆల్రెడీ మీరు పృచ్ఛకులుగా ఉండి పూరింపచేశారు అవధానానికి సంబంధించి. ఏవి ధారణ చేస్తారు? ఏవి పూరణ అంశాలు అన్నది మీరు ప్రాక్టికల్‌గా చేశారు. అంటే ప్రకరణ 4, ప్రకరణ 3 2 ప్రకరణ 2, 4 ప్రాక్టికల్‌గా చేశారు.
2లో అయితే చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న అంశాలు కూడా చాలా ఉన్నాయి. 3 మన అవగాహనకి ఉంది ఎలాగూ. అంటే ఇది చూస్తే సరిపోయే అంశం. ప్రకరణ 5 అవధాన కళ పరిణామం. ఎన్ని మార్పులొచ్చాయి? ఆహ్, వీటిని డిస్కస్ చేశారు గురువుగారు. ప్రసిద్ధ అవధానాలు, అవధానులు. మనకి ఇప్పుడు కూడా చాలా మంది అవధానులున్నారు. దాని గురించి కూడా ఆ రోజు చర్చించారు. హ్మ్. ద్విసహస్రావధానం చేశారు. మాడుగుల నాగమణి శర్మ గారు. తర్వాత తిరుపతిలో ఉన్న మేడసాని మోహన్ గారు. ఆయన కూడా మనకిప్పుడు ప్రస్తుతం గరికపాటి వారు. అంతేకాకుండా మన గురువు గారు. వీరు కాకుండా ఇప్పుడు ముగ్గురు ఉన్నారు. లలితాదిత్య, తాతా సందీప్ శర్మ, రామ్ భట్ల, వీరందరూ అంటే ఇంకా చాలా మంది ఉన్నారు. మా మా రాజమండ్రిలో బులుసు అపర్ణ గారు. సో, వీరు చేసిన అవధానాలు మనకి యూట్యూబ్‌లో కూడా కొన్ని అవైలబుల్‌గా ఉన్నాయి. బులుసు అపర్ణ గారు చేసినవైతే ఆహ్, యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. కొన్ని లలితాదిత్యది రీసెంట్‌గా క్రిందటి వారం రాజమండ్రికి శృంగేరి పీఠాధిపతి వచ్చారు. అప్పుడు కూడా చేశారు. కానీ అది నేను ప్రయత్నించాను. నాకు దొరకలేదు. బహుశా ఏ టీవీ ఛానల్స్‌లో అయినా ప్రయత్నిస్తే దొరుకుతుందేమో. కానీ ఇవి మామూలుగా ప్రసిద్ధ అవధానుల గురించి నేను చెప్పానంతే. ఉందండి. అది అవధానాలు కూడా ఉందండి. ఉందండి. ఆ! ఆహా! ఒకవేళ ఉంటే నాకు పర్సనల్‌గా షేర్ చేయండి. నేను చాలా ప్రయత్నించాను. శృంగేరి పీఠాధిపతి వచ్చినప్పుడు లలితాదిత్య అవధానం. తర్వాత అవధానాలు సమాజ సేవ, అవధానార్చనల సమీక్ష. దీన్ని జనరల్‌గా రాయొచ్చు. ఎట్లా అంటే అవధానాలకి, సమాజ సేవకి ఒక దాన్ని లింక్ చేసింది మాత్రం మన గురువుగారు శ్రీ కళ్యాణ్ చక్రవర్తి గారే. ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క మొక్క నాటడం, లేకపోతే ఎక్కడైనా అవధానం చేస్తే ఆ అవధానాన్ని ఆహ్, ఆ ఊరు లేదా వాళ్ళ సొంత ఊరు గుడికి ఏదైనా దాన్ని అంకితం చేయటం. ఆ గుడిని ఏదైనా కొంచెం అవసరాలుంటే దానికి, లేదా పాత పడిపోయిన గుడి సరైన సంరక్షణ లేని ఇది లేని గుడి, పోషణ లేని గుడి ఉంటే దాన్ని అందరి దృష్టికి తీసుకురావడం. ఇట్లాంటివన్నీ గూడా చేస్తున్నారు. అంటే ఎక్కువగా అసలు సమాజానికి అవధానాన్ని లింక్ చేయడం మాత్రం నేను మన తటవర్తి గురుకులం వారి ద్వారానే చూశాను. దాన్ని మీరు జనరల్‌గా రాయొచ్చు. సో, ఇంతే. 5 ప్రకరణలు. 5 ప్రకరణలో జనరల్‌గా భారతీయ కళల మీద, పద్య రచన మీద, అది పద్య సాహిత్యం, అవధానం మీద ఓవరాల్ ఇంట్రడక్షన్. రెండోది మాత్రం ఆహ్, సబ్జెక్ట్ పూర్తిగా ఆహ్, వాటి యొక్క సూత్రాలు, హ్మ్, వాటి నియమాలు అన్నింటిని. మూడో ప్రకరణ గూడా మళ్ళీ మనం నిర్వహించటానికి, లేదా మనం ఎప్పుడైనా అవధానం పెట్టడానికి కావాల్సినవి ఏమేంటి? ఎలా చేయాలి? ఎవరెవరిని మనం పిలవాలి? ఇట్లాంటివన్నీ ఉన్నాయి. వేదిక నిర్వహణ దగ్గర నుంచి. నాలుగోది పూరణాంశాలు. ఇది మళ్ళీ సబ్జెక్ట్ రిలేటెడే. అంటే మొత్తం మనం చూస్తే రెండో ప్రకరణ, నాలుగో ప్రకరణ అవధానంలో మనం కూడా అవధానం చేయటానికి ప్రయత్నించటానికి కంప్లీట్‌గా ఉన్న సబ్జెక్ట్ నాలెడ్జ్. మిగిలినవన్నీ దాని చుట్టూ అవసరమైన అంశాలే మిగిలిన ప్రకరణలో. ఇది జస్ట్ రివిజన్ కోసం చేశాను. కాకపోయినా కూడా మీరందరూ ఒక్క నిమిషం. అమ్మా నమస్కారం అమ్మా. చెప్పండి. అదే ప్రశ్నాపత్రము మాకు ఈ అవధాన పరిచయంలో 15వ తారీఖున పెడతారమ్మా 8కి. ఎట్లాగా ఒక్కసారి చెప్తారా? 15వ తారీఖు పెడతాము. దాన్ని మీరు 15 సాయంత్రం లేదా 16 పొద్దున్నలోగా సబ్మిట్ చేసేయొచ్చండి. దాని గురించి మీరసలు ఏమీ అంత ఆహ్, అలాగే కంగారు పడ 15 అలాగే పొద్దున్న పెడతాం. వీలైతే 15 ముందే పెడతాము. మీరప్పుడు 15 మధ్యాహ్నానికో, సాయంత్రానికో సబ్మిట్ చేసేయొచ్చండి. అలాగేనమ్మా. చాలా కృతజ్ఞతలు. మీ వల్ల, మీ కళాశాల వారి వల్ల మేము ఇంటి దగ్గర కూర్చుని 4 అక్షరాలు నేర్చుకునే మాకు ప్రోత్సాహం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తల్లి. హ్మ్. మేము గూడా మీ అందరికీ కృతజ్ఞత చెప్పాలండి. ఎందుకంటే కాలేజు ఒక ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నాన్ని మీరు ఆహా. ఉపయోగించుకోవడం మూలంగా మేము ధన్యులమయ్యాం. అంతే. మాటమ్మా, ఇంకొక చిన్న ఒక్క విషయం. మాటమ్మా.
మనము తెలుగు గృహిణులము, మీకు అన్ని తెలుసున్నదే. మేము ఈ వయస్సులో 65 సంవత్సరాల వయస్సులో ఇంటి దగ్గర కూర్చుని మాకు ఇంట్లో ఇబ్బంది లేకుండా మీరు దగ్గర నేర్చుకోవడం అనేది మాకు మీరు కలుగజేసిన అవకాశం అమ్మ. చిన్న విషయం అండి. ఇప్పుడు ఆశుపద్యం ఉంటుందన్నారు మీరు పరీక్షలో. అవునండి. మరి ఇది ఎలాగా ఆ ఫార్మాట్ అది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆశుపద్యం అంటే మామూలుగా ఆన్‌లైన్‌లో గాని, ఆఫ్‌లైన్‌లో గాని అడిగితే వెంటనే చెప్పేది. ఇప్పుడు ఇది అవునవును. మేము రాసి పెట్టాలా అందులో? అంటే ఎగ్జామ్‌లో మీకు మీ అభిప్రాయాన్ని గాని, లేకపోతే ఇదేదో ఒక అంశం ఇచ్చి పద్యం రాయమని చెప్తాం. అది ప్రశ్నలో ఉంటుందండి. రాస్తుంది కాబట్టి అంతే. అది ప్రశ్నలో ఉంటుంది. ప్రశ్నలో ఉంటుందండి. అలాగేనండి. సరేనండి. ఇంకేమైనా అంశాలు అంటే ఇప్పుడు నేను మీకు చూపించింది ఇదే దీని మీదనే మొత్తం ఈ 5 ప్రకరణల మీదనే ఉంటుంది. ఇందులో జనరల్‌గా ఎస్సే టైప్ ఉండే క్వెషన్స్ ఎస్సే కాకపోయినా 5 మార్కులు లాంటి క్వెషన్స్ ఏంటంటే అవధానాన్ని ఎట్లా నిర్వహించాలి? అవధానంలో ఉండే ప్రధానమైన అదే పృచ్ఛకులు ఇలా ఎంతమంది ఉంటారు? పంచముఖాలు అని రాశారు కదా! అది. కళలకి సంబంధించిన పరిచయం క్వెషన్స్‌లో జనరల్ క్వెషన్స్‌లో. తర్వాత అవధానం ద్వారా సమాజ సేవ. ఇవి సాధారణమైన అంశాలు. మీరు వాటిని రాసేయొచ్చు. ఇంకా 2, 4 ప్రకరణాలైతే గనక కంప్లీట్‌గా సబ్జెక్ట్ రిలేటెడ్ కాబట్టి అక్కడ మీకు బుక్ రిఫరెన్స్ అవసరమవుతుంది. ఒకవేళ ఎవరైనా కొన్ని క్లాసెస్ మిస్ అయితే. సో, ఆ బుక్ ఓపెన్ బుక్ ఎగ్జామే కాబట్టి మీరు బుక్ రిఫరెన్స్ తోటి వాటిని ఆన్సర్ చేయొచ్చు. ముఖ్యంగా అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. చాలా అంటే మా ప్రయత్నాన్ని కాలేజ్ ప్రయత్నాన్ని చాలా ప్రోత్సహించారు. దీనికొక పరిపూర్ణతని కల్పించారు 30 వారాల్లో. తర్వాత అంటే ఇది ముఖ్యంగా యువత ఎక్కువగా రావాలి. కాలేజ్ విద్యార్థులు నేర్చుకోవాలి. తెలుగు భాషను పూర్తిగా తెలుగు భాషలో ఉన్న గొప్పతనాన్ని వాళ్ళకి తెలియచేయాలి అన్న ఉద్దేశంతోటి పెట్టాము. కొంతమంది జాయిన్ అయ్యారు గానీ ఇప్పుడు మనకి లలిత గారు చెప్పినట్లుగా ఎవరి ఆదివారం అనేసరికి ఎవరి పనుల్లో వాళ్ళకి లేకపోతే వారానికి సంబంధించిన పనులన్నీ ఆ రోజు మూలంగా కావచ్చు. స్టూడెంట్స్‌కి కూడా ఎగ్జామ్స్ లేకపోతే రికార్డ్ సబ్మిషన్ వీటితోటి కొంతమంది జాయిన్ అవ్వలేకపోయారు. ఏదేమైనప్పటికీ మీ అందరి సహకారానికి అంటే మీ ఉత్సాహం ఇంకా రెండింతలు చేసింది మాకు. కాలేజ్‌లో మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్ ఇట్లాంటిది పెడితే బావుంటుంది అనేటట్లుగా. సో, సహకరించిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి మనఃపూర్వక కృతజ్ఞతలండి. ఇప్పుడు మీరు ఎగ్జామ్‌కి అంటే ఇంక మీరు ఈరోజు మనం ఏం చేయాలి అంటే గురువుగారు ఎలాగో రాలేనన్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఇక ఈరోజు ముగిద్దాము. మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అంటే నేననేది పాత అసైన్‌మెంట్స్ ఏమైనా చేయకపోతే వాటిని పూర్తి చేసేసేయండి. అది నా విన్నపం. మేడం ఇప్పుడు ఇచ్చిన మీరు చెప్పారు కదా 5 యూనిట్స్ వీటికి సంబంధించిన మెటీరియల్ మాకు పంపిస్తారా మేడం? అది మొన్న గూడా గురువుగారు పెట్టారండి. వాటి పేర్లు గూడా మన వాళ్ళే పెట్టారు. నేను పెడతాను. సరే. ఓకే. పీడీఎఫ్ కాపీ నేను పెడతాను. ఓకే. థాంక్ యూ. విత్ దట్ హెల్ప్ ఆఫ్ పీడీఎఫ్ మేము అంతా అటెంప్ట్ చేయగలం కదండీ? డెఫినిట్‌గా చేయగలరు. మీరసలు పీడీఎఫ్ లేకుండా గూడా చేయగలరు. మీరు క్లాసులు విన్నారుగా రోజు ప్రతి వారం. యాక్టివ్‌గానే ఉన్నారు కదా మీరు చక్కగా. కాబట్టి నాకు తెలిసి అది అంటే ఓపెన్ బుక్ పెట్టాం గానీ మీరసలు దాని అవసరం లేకుండా గూడా చెయ్యొచ్చు. కానీ మేడం ఒక ఓపెన్ మిస్ బుక్ అవ్వకుండా అంటే మనం చూసి రాసేదానికన్నా మన ఒరిజినాలిటీతో మనం రాస్తే అది బావుంటుంది. అమ్మా చూసి రాయడం అంటే కాదండి. చూసి రాయడం అంటే క్వెషన్‌ని ఈ యొక్క మామూలు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ దేని తర్వాత ఏదుండాలి ఆ నిర్మాణం కోసం ఒక్కొక్కసారి పుస్తకం అవసరమవుతుంది.
మన ఓన్ ఇది స్టైల్ అయితే ఒరిజినల్. ఉంటుందండి. ఓపెన్ బుక్‌లో కూడా మేము క్లాసెస్‌లో కొన్ని చూస్తూ ఉంటాము. ఓపెన్ బుక్‌లో కూడా యాస్ ఇట్ ఈజ్ ఉండదు. దాన్ని కొంచెం హ్మ్. మోడిఫై చేసే ఉంటుంది. తర్వాత మేడం ఉంటుంది. ఇప్పుడు 22ని మేము రావాల్సిన అవసరం ఉండదండి ఇంక కళాశాలకు. అందరూ ఇంకా ఇంట్లోనేనా? లేదండి. అందరూ అదే అంటే అవధాన మా కమిటీ కూడా నిర్ణయించింది. వాళ్ళని అంటే ఓట్లు కూడా చూసాం గదా! చాలా తక్కువ మంది వేశారు రావటానికి. అయితే హ్మ్. కమిటీ ఏమందంటే అందరిని ఇబ్బంది పెట్టడం ఎందుకు ఆన్‌లైన్‌లోనే చాలా ఎగ్జామ్స్ అట్లాగే జరుగుతున్నాయి కాబట్టి స్వయం ఎగ్జామ్స్ అన్నీ కూడా హ్మ్. ఆన్‌లైన్‌లోనే హ్మ్. ఎగ్జామ్ పెడదాము అని చెప్పారు. అందుకని కమిటీ నిర్ణయం ప్రకారం ఆన్‌లైన్‌లోనే పెడుతున్నా. ఎవరు రావాల్సిన అవసరం లేదు. ఆర్ట్స్ అమ్మా కళాశాల మీరు అవధానానికి వేదిక అయినందుకు చాలా ఆనందంగా ఉందండి. ఒక తటవర్తి కళ్యాణ్ తర్వాత చక్రవర్తి లాంటి గురువుగారిని మేము కలుసుకున్నాం. చాలా అంటే మేము ఆన్‌లైన్ ద్వారా అయినా కూడా చాలా చాలా మంచి విషయాలు నేర్చుకున్నామండి. హ్మ్. ఇది మా మా ప్రయత్నం ఏంటంటే గురువుగారు ఆయన అభిలాష కూడా అదే. యువతని ఎక్కువ మోటివేట్ చేయడానికి ఎలాగో మేము పనిచేసేది ఎక్కువ అవును. కళాశాలల్లోనే మీ కాబట్టి మా వంతు ఆ! సహకారం తప్పకుండా అందిస్తామండి. ఇది ఈ ఈ కోర్స్ అయితే ఇలా కాకుండా ఇంకా ఇంకా ఉజ్వలమైనటువంటి విధానంతో ముందుకు వెళ్ళిపోతుంది. చాలా చాలా మంచి భవిష్యత్తయితే ఉందండి. అవధానం అనేది ఏదో చిన్న ప్రక్రియ అయితే కాదు. చాలా భవిష్యత్ తరాల వాళ్ళు ఆదర్శంగా తీసుకొని చాలా ముందుకు అడుగులేస్తారని నేనైతే తథ్యంగా అడుగులు పడతాయని అనుకుంటున్నానండి. అదే. ఆ! మీ అమ్మా కళాశాల ఈ ప్రోగ్రామ్ పెట్టింది కాబట్టే మాలాంటి వాళ్ళందరం ఎంతో తెలుసుకోగలిగాం మేడం. అసలు అవధానం అంటే ఏంటి? ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నవి కొన్ని విషయాలన్నీ ఇప్పుడు మేము కాలేజీలో తెలుగు చెప్తూ ఉన్నా కొన్ని టచ్‌లో ఉండవు గాబట్టి, అవన్నీ కూడా హ్మ్. హ్మ్. చక్కగా తెలుసుకొని, మళ్ళా పాతవన్నీ గుర్తు చేసుకొని, నాలెడ్జ్‌ని గెయిన్ చేసి, మేము కూడా పద్యం రాయగలం అనేటువంటి ధైర్యాన్ని సమకూర్చారు మీరు ఈ విషయంలో గురువుగారి ద్వారా. ఆయన అవునవును. చెప్పింది గురువుగారు నిజంగానే ఆ! చాలా ప్రోత్సహించారు. అదే ధైర్యం ఇప్పుడు ప్రోత్సహించారండి. పద్యం అంటే ఏదో పండితులు మాత్రమే రాసేది అనే ఒక అపోహ ఆ! నుంచి ఎవరైనా తెలుగు భాషకి లో చెయ్యొచ్చు. ఏ వయసులో అయినా అన్నది మాత్రం ధైర్యం ఇచ్చారు. అది నిజం. ధైర్యమిచ్చారండి. ఈ అవకాశాన్నిచ్చే మీ కాలేజీ వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేయాలండి. ఎందుకంటే మీరంటూ ముందుకు రాకపోతే మాకు ఈ అవకాశం దొరికేది కాదు కదా మేడం. అవునండి. మా కాలేజ్ వారికి తెలియచేస్తాను. మీ యొక్క అంతే కాకుండా మీరు 15వ తారీఖు అంటే వచ్చే వారం కూడా మీ అభిప్రాయాన్ని ఆహ్, సంక్షిప్తంగా చెప్పొచ్చు. ఎంతమంది అభిప్రాయాన్ని చెప్తే అదంతా కూడా రికార్డ్ అవుతుంది. కాబట్టి అలాగే మీరు సంక్షిప్తంగా మీ మీ అభిప్రాయాలు చెప్పొచ్చు వచ్చే వారం. మేడం. తర్వాత దీని ఒకటి ఇప్పుడు ఇందులో ఇంకా కంటిన్యూ చేయాలి ఉత్సాహం ఉన్న వాళ్ళందరూ ఎలాగో తటవర్తి గురుకులంలో తో అనుసంధానం అయ్యారని నేను అనుకుంటున్నాను. కాబట్టి హ్మ్. ఎవరి ఆ ప్రయత్నాలైతే ఇంకా కంటిన్యూ అవుతాయి. కంటిన్యూ అవ్వడమే కాకుండా దాంట్లో మీరనుకున్నది కూడా సాధిస్తారు. అప్పుడు మా కాలేజు మీకు ఏ రకమైన వేదిక ఇవ్వాలన్నా గూడా ఇస్తుంది. అవధానం చేసుకోవడానికి గాని, లేకపోతే మీరు ఎటువంటిది చెప్పినా అంటే ఇప్పుడు ఇంకా కాలేజు తోటి ఆహ్, మీ అందరికీ ఒక బంధం వచ్చేసింది. ఆ బంధంని మీరు ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడు ఏ కార్యక్రమాన్ని మనం చేయాలి, ఇలా చేద్దాము అన్నా గూడా వేదిక ఉంటుంది మన కాలేజ్. ఇప్పుడు ఇది మనందరి కాలేజ్. ఓకే మేడం. ఆర్ట్స్ థాంక్ యూ. కాలేజ్. దీనికి యాక్చువల్‌గా చాలా నిన్న చరిత్ర ఉంది. 170 యాక్చువల్‌గా సంవత్సరాల నిన్న చరిత్ర నేను ఉందండి. ఓకే మేడం. అమ్మా ఒక్క చెప్పండి. మాట అమ్మా ఒక్క మాట ఉమ్, చెప్పండి. మాకు గతంలోనూ పరిచయ గ్రంథాలని పెట్టారు. నానా రాజ్య సందర్శనము అని ఒక ఆరో ఎన్నో పెట్టారమ్మా. అవి ఓపెన్ అవట్లేదు. ఒక్కసారి మీరు పెట్టగలరా అమ్మా అవి? అలాగేనండి. తిరుపతి అలాగే. తిరు ఆ 6 పుస్తకాలు ఎన్నో పెట్టినట్టు నాకు గుర్తమ్మా. 6 చెప్పారు. కానీ అవైలబుల్‌గా ఉన్న పుస్తకాలు 2 అన్నారు. అది క్రిందటి వారం గూడా చెప్పారు. నేను ఒక్కసారి చూసి మళ్ళీ అది పెడతానండి. కొంచెం అది తిరుపతి వెంకట కవులదొకటి ఎవరు ఉన్నాయమ్మా అవధానాల మీద ఉన్నవి. కాస్త మీకు ఏమైనా సందర్భం అయితే మొదట్లో 6 పెట్టారమ్మా. మరి అది హ్మ్. హ్మ్. నాకు కాకో ఏమో కొన్ని ఓపెన్ అవ్వలేదు. అసలు కొన్ని మిస్ అయిపోయాను. ఒక్కసారి ఆ లిస్ట్ పెట్టండమ్మా అవి ఓపెన్ అయ్యే తప్పకుండా. ఉంటే. తర్వాత పెడతానండి. అలా మన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నా గూడా వాళ్ళ దగ్గర ఉన్నా గూడా పెట్టొచ్చు గ్రూప్‌లో. నేను కూడా పెడతాను.
చెప్పండి. తర్వాత ఇంకొక మాట అమ్మా, మాకు ఒక పుస్తకం కావాలి అంటే అది మేము ఎక్కడ దొరకాలంటే, మాకు శ్రీనాథుడు రాసిన కాశీఖండము ప్రతి పదార్థముతో ఉన్న పుస్తకము మాకు ఎక్కడ దొరుకుతుంది, మేము ఎక్కడ కొనుక్కోవాలి, మీ కాలేజీ వారికి డబ్బు కడితే మాకు మీరు పంపగలరా, కొంచెం నాకు చెప్పండి అమ్మా, నాకు ఆ పుస్తకం చదువుకోవాలనుంది. అటువంటి పుస్తకాలకు సంబంధించిన లింక్ అయితే నేను పెడతాను. లోగిలి అని చెప్పి ఒకటి ఉంది, మనకి దొరుకుతాయి. నేను మీకు లింక్ పెడతాను. కాలేజ్ నుంచి అయితే ఏమీ ఉండదండి, అంటే లైబ్రరీలో ఉంటాయి తప్ప ప్రత్యేకంగా మీకు పుస్తకాలు పంపించడం అనేది జరగదు. నేను ఆన్లైన్లో పుస్తకాలు దొరుకుతున్న మన పబ్లిషింగ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటి పేర్లు, వాటి లింక్ నేను పెడతాను, మీరు అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే లోగిలి అని మాకు శ్రీనాథుడు రాసినదే కావాలి, పద్యము తాత్పర్యము ఉన్నది. అదే అట్లాంటి ఒరిజినల్ టెక్స్ట్లు కూడా ఉన్నాయి, అన్ని దొరుకుతున్నాయి, ఆన్లైన్లో అవైలబుల్ గానే ఉన్నాయి, పుస్తకాలు కాదు. అంటే మీరు ఆర్డర్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంది, నేను మీకు అది పంపిస్తాను. అది కొంచెం పెట్టండి అమ్మ. మా మా లత గారు, లలిత గారు, చెప్పండి బాబు. లలిత చెప్పండి. ఏం లేదండి, అది మీకు బుక్ షాప్ లో దొరుకుతుంది. ఎంఎస్కో వాళ్ళదన్నీ ఉన్నాయండి. నేను నిన్న రాజమండ్రి కళాశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ లైబ్రరీలో చూశాను, చాలా బాగున్నాయి పుస్తకాలు. ఎంఎస్కో వాళ్ళదండి. ఎంఎస్కో వాళ్ళ దాంట్లో అన్నీ ఉన్నాయి, అంటే ఈ సాహిత్యపరమైనటువంటి ఉన్నాయి. కానీ అది మనం ఆన్లైన్ లో కూడా మీ వాళ్ళు ఎవరైనా చెప్పండి, వాళ్ళు బుక్ చేస్తే మీ ఇంటికి వస్తాయి. ఎంఎస్కో వాళ్ళ ఫోన్ నంబర్లు అవి మాకు ఎట్లా వస్తాయండి? ఎంఎస్కో వాళ్ళు అంటే ఆన్లైన్ లో మీరు అమెజాన్ అవన్నీ ఉన్నాయి కదండి, మీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్తే దాంట్లో దొరుకుతాయి. మీకు ఇంటికే. తర్వాత అండి నాకు శ్రీనాథుడు రాసినదే కావాలి, ప్రతి పదార్థము ఉండాలి. అంటే పద్యాలు అవే ఉంటాయండి, ప్రతి పదార్థాలు వేరే వాళ్ళు రాసి ఉంటారు. పోనీ పర్వాలేదు, ఎవరి భాష అని చెప్పినా ఆయన రాసిన పద్యానికి టీకా కావాలి. ఉంటాయండి, అవన్నీ దొరుకుతాయి. అంటే కాకపోతే ఏంటంటే ఓపిక్గా మనం అమెజాన్ లోనో లేకపోతే ఇంకా వాటిలో ఆన్లైన్ లో కూడా దొరుకుతాయండి పుస్తకాలు, ఏవి కావాలన్నా కూడా. మీకు మీ ఇంట్లో ఎంఎస్కో వాళ్ళు చూశాను, కాలేజీలో చూస్తే కొన్ని పుస్తకాలు చూశాను నేను, అలా లైబ్రరీకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు చాలా మంచి పుస్తకాలు ఉన్నాయి, తెలుగు దానికి సంబంధించింది. అవధాన విద్య సివి సుబ్బన్న గారిది ఇవన్నీ కూడా చూశాను నేను. చాలా బాగున్నాయి అవన్నీ కూడా. వాటిని మీరు అంటే ఎంఎస్కో అది ఎవరైతే పబ్లిష్ చేశారో వాళ్ళది ఉంది కాబట్టి దాన్ని బట్టుకుని మనము ప్రయత్నం చేస్తే మనకు దొరుకుతాయండి. అలాగేనండి. కొంచెం నాకు ఆ ఎంఎస్కో అనేది అది కొంచెం నాకు లింక్ పెడతారమ్మా, అవి కూడా ఆ పేరు నాకు ఇందులో పెడతారా అండి? ఎంఎస్కో అలాగేనమ్మా, మా కోడలి చేత నేను చదివిపించి తెప్పించుకుంటాను. సరే సరే, ఓకే. కాబట్టి ఇప్పుడు సీత గారు నమస్తే అండి. నమస్తే. 22వ తారీఖు అన్నారు కదా ఎగ్జామ్? లేదండి, 15న పెడతాము. మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాం, మీకు పోస్ట్ చేస్తాము, మీరు దాన్ని కంప్లీట్ చేసి ఒక రోజులో సబ్మిట్ చేయాలి అంతే. 22 ఏం లేదండి, 15న పెడుతున్నాం. సరే. మొదట మీరు 22 అన్నారండి. అవునండి, అవును 22 అన్నారు కాబట్టి అందరూ కూడా 22కి మొగ్గుచుపుతున్నారు. అవును, అంటే ఇంకొక వారం మధ్యలో 15-16 తారీఖుల్లో డ్యూటీ పడిందండి, గ్రూప్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మేము మా ప్రణాళిక అలా ఇచ్చుకున్నాము, మాకు ఆ రోజుల్లో కావాలి లీవ్ అని చెప్పి మేము ఆల్రెడీ సబ్మిట్ చేసుకున్నాం. అకార్డింగ్ టు దట్ వాళ్ళు సెట్ చేశారు. మీరేమో 15 అంటే అది అవునవును, నాకు గుర్తుంది. అంటే 15వ తారీఖు ముగింపు అన్ని అయిపోయిన తర్వాత అప్పుడు ఆ తర్వాత వారం అన్నట్లుగా నేను అనుకున్నాను. కానీ అవధానం కమిటీ వాళ్ళు అన్నారు అదే రోజు మనం చేసేయచ్చు అన్నారు. అందుకని మీరందరూ కనుక లేదు 22 మళ్ళీ, అంటే ఆ తర్వాత ఆదివారం 15 ఆదివారం తర్వాత మళ్ళీ వచ్చే ఆదివారం అప్పుడే రాస్తామంటే అప్పుడే పెడతాము. అయితే అంటే 15కి చేసేయచ్చు, దీంట్లో పెద్ద కష్టమేం లేదు, ఆన్లైన్ ఎగ్జామే కదా అన్నారు కాబట్టి 15కి నిర్ణయించాము. దానికి పోనీ 20 చెప్పండి. మీరు మొదట చెప్పింది 22 అనేసరికి అది ఫిక్స్ అయిపోయినాం అందరూ మనసులో. 22 కదా 22 కదా అని. అంటే 2 క్లాసులు ఇంకా 2 క్లాసులు ఉంటాయేమో. అదే ఈ యొక్క సమీక్ష ఒకసారి చేసుకునేసి తర్వాత దాన్ని మనం పరీక్ష సిద్ధమవుదాం అనుకున్నారు. అసలు గురువు గారు ఈ రోజు వస్తారేమో, అంటే మొత్తము ఒకసారి సమీక్ష చేసుకుందాం అనుకుని కూడా అనుకున్నట్లే ఉన్నాము.
అదే కానీ నేను కూడా అనుకున్నా. అందుకనే నేను మామూలుగా సమీక్ష రివైజ్ చేశాను తప్ప, డీటెయిల్ సమీక్ష అయితే నేను అనుకున్నాను. ఎవరైనా మన గురువుగారు వస్తారు, చేయిస్తారని చెప్పేసి అనుకున్నా. మరి ఏదైనా పని ఉందేమో వారికి. అది. వారికి 15 ఏదన్నా గాని తిరుగుంటే ఒక్కరోజు అట్లా అంటే మొత్తం ఈ జరిగినవన్నీ క్లాసులన్నీ కూడా ఒకసారి సమీక్ష చేస్తే అంటే ఆ! ఈ పరీక్షను కాదు, పరీక్ష వదిలిపెట్టేయండి. మామూలుగా మిగిలిన రివైజ్ విషయాలు చేస్తే సరిపోతుంది. రివైజ్ చేసుకుంటే కొద్దిగా మళ్ళీ మనం ఎక్కడెక్కడ ఏం చదివామనేది వాటి కూడా బాగుంటుందని నా అభిప్రాయం అండి. అంతే. మిగిలిన వారు కూడా దాన్ని ఏకీభవిస్తే దాన్ని చెప్పండి మీరు కూడా. అంటే కొంచెం మాకు కూడా ధైర్యం వస్తుందండి సార్ చెప్పినట్టుగా. ఒకసారి ఏంటి ఓకే. అనేది ఒక క్లారిటీ వస్తుంది మేడం. ఓకేనండి. సో మీరిద్దరు ప్లస్ మన మాలతి గారు కూడా 22 అంటున్నారు. మిగిలిన వాళ్ళు? నేను కూడా 22 అంటున్నానండి. ఓకేనండి. శ్రీలత. అదే. సరే అయితే. నేను ఒకసారి మా వాళ్ళకి చెప్పండి. అంటే మీరు చెప్పేశారు కాబట్టి అందరూ కూడా మనసులో 22 అనేది మాకు ఎగ్జామ్ అనుకునేసామండి అంతా. సరే. అంటే మీరు ముందు అంటే కమిటీ తర్వాత మీరు చెప్పిన తర్వాత కమిటీలో అది జరిగిందేమో తెలియదు గాని మాకు. అవునవునండి. నేను చెప్పిన తర్వాత ఆ తర్వాత వారమే. అందరికీ నమస్కారం. నమస్తే. చాలా చక్కటి విషయాలు చెప్తున్నారు. అందరూ మనసు విప్పి వారికి గళాన్ని చక్కలంగా వినిపిస్తున్నారు. చాలా సంతోషం. గళంలో ఉన్న భావాలన్నీ కలం ద్వారా ఎలా వినిపించాలో, సమాజానికి ఏ విధంగా సాహితీ సేవ అందించాలో తెలియజేసినందుకు ముందుగా సాహితీ సరస్వతి దేవి పాదాల కృపా కటాక్ష వీక్షణాలతో కళల నిలయమై రాజిల్లుతున్నటువంటి రాజమహేంద్రి కళా విద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ ఈ సాహితీ కళకు అందరినీ ప్రేరేపించి పరిచయం చేసి భాషతో పరిణయం చేసి భాష ద్వారా వారి జీవితాలకు పరిమళాన్ని చేకూర్చినందుకు శతదా సహస్రదా వారికి హృదయపూర్వక పాదాబంధనలు తెలియజేస్తున్న ఇటువంటి గోత్ర కార్యక్రమాన్ని ప్రప్రథమంగా అంకురార్పణ చేసినందుకు, ఆవిష్కరించినందుకు. మరొక విషయం ఏంటంటే ధారణ, ధోరణి, ధీశక్తి అనేవి సాధారణంగా ఈ సామాన్య జీవులకు ధృతి కూడా సంతోషం సార్. ఈ నాలాంటి బడుగు జీవులకు, సామాన్య జీవులకు అవధానించాలనే తపన, ఆరాటము, ఉత్సుకత, ఉల్లాసం, జిజ్ఞాస ఎంతగా మనోవేగంతో పరిగెడుతున్నప్పటికీ కూడా అర్థం లేని వ్యర్థమైన కార్యక్రమాల వల్ల జీవన పయనంలో వ్యవధానం కుదరక నాకు నేనే సమాధానం చెప్పుకోలేక జ్ఞాన నిధానై కూడా గుప్త నిధులుగా మిగిలిపోతున్నాను. ఈ సందర్భాలలో సాహితీ సరస్వతిని ఎవరు వదులుకోరు. అందరికీ మహా ప్రీతిపాత్రమైన విద్య. ఎవరు తీపి పదార్థాన్ని కాదంటారమ్మా. మధుమేహంతో బాగా విలవిల్లాడుతున్న వాడు కూడా ఈ ఒక్క క్షణం తీపిని ఆస్వాదిద్దామంటారు. అందుకే సంగీత సాహిత్యమపి సరస్వత్యై స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యద ఆలోచన అమృతమని ఏనాడో మహానుభావులు ఋషీశ్వరులు ఒక్కానించినట్లుగా ఈ భాషకు, భాషామృతానికి, భాషా మాధుర్యానికి, భాషా జిజ్ఞాసులకు కొరత లేదు, కొదువ లేదు, కరవు రాదు. కాకపోతే జీవన యానంలో ఉన్న రకరకాల సమస్యల వల్ల ఆలోచన ధోరణి పరిడి వెళ్ళేందుకు వారికి సరి అయినటువంటి సానుకూల వాతావరణ లభ్యత కాస్త ఇతమిత్తంగా నిర్ణాయకం చేసుకోలేకపోవడం వల్ల జరిగినటువంటి పొరపాటే. కానీ మీరు పెట్టిన ఈ యొక్క విద్యా విధానానికి, ఈ కోర్సుకు ఆదరణ లేదని మాత్రం మీరు కించిత్ కూడా బాధపడవద్దు మేడం గారు. ఎందుకంటే అందరికీ లోపల మనోభావాలు ఉంటాయి. వ్యక్తీకరించేందుకు వేదిక లేదు, వేదిక ఉన్నా వీరికి నివేదిక లేదు. పైపెచ్చు భావాలను పంచేందుకు మనస్సు ప్రశాంతత లేదు తల్లి. ఈ పరుగుల వేగంతో మనస్సు స్థిమితం లేక స్థిరంగా కవిత్వాన్ని రాయలేకపోవడం అన్నది ప్రధాన పొరపాటుగా, బాధ్యతారాహిత్య చర్యగా, ముఖ్యంగా నా వైపు నుంచి కూడా మీకు మనస్ఫూర్తిగా సవినయంగా నివేదిస్తున్నాను, విన్నవిస్తున్నాను. చిన్నప్పటి నుంచి ఈ యొక్క సాహితీ చమత్కారాలు చేయాలన్న ఆవేదన ఉన్న
రకరకాల ఆలోచన పరంపరలన్నీ కూడా వాటన్నిటిని కూడా తేలియాడ చేస్తున్నాయి. అందువల్ల మీరు ఎక్కువ మంది విద్యార్థులు రాలేదు, ఉన్నవారు పరీక్షకు హాజరు కాలేదు, పరీక్ష రాయలేదు, ధృవీకరణ పత్రం అవసరమా అనవసరమా అనే తర్క మీమాంసాది విషయాల పట్ల మీరు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని వృధా చేయకుండా ఈ భాషా వివేచన విజ్ఞాన విషయ పరిజ్ఞానం పట్ల అందరూ సముత్సాహంతో ఉన్నారనే ఏకైక నిర్ణయంతో మీరు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో దిగ్విజయంగా మున్ముందుకు తీసుకెళ్లగలేందుకు ప్రణాళికలు రచించగలరనియు మీ యొక్క కళాశాల ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపల్ గారి యొక్క సహాయ సమున్నత సహకారాలతో ఇంకా రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల కళల నిలయం ఆ పేరును చక్కగా సాహితీ కళా నిలయ వేదికగా మీరు తీర్చిదిద్దేందుకు మంచి చతురంగా సదాశయంతో ఇంకా ఎన్నో కార్యక్రమాన్ని రూపొందిస్తారని త్రికరణ శుద్ధిగా మిమ్మల్ని వేడుకుంటూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. విజయ్ కుమార్ శర్మ. ధన్యవాదాలు సార్. మీ అభిప్రాయాలు వచ్చే వారం కూడా అంటే ముగింపు సమావేశం జరుగుతుంది ఇదే టైంలో. అప్పుడు అందరూ కూడా సంక్షిప్తంగా మీ అభిప్రాయాలు చెప్పాలని నా మనవి. ఇప్పుడు అడిగిన పుస్తకాలు ఏవైతే దొరుకుతున్నాయో వాటినన్నింటినీ నేను పెడతాను. తర్వాత మీరు ఏదన్నా కూడా తల్లి వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి అమ్మా. ఎందుకంటే అమ్మా తప్పకుండా అండి. అలాగే నాకు అందుకని ఈసారి సాంకేతిక పరిజ్ఞానం చాలా తక్కువ తల్లి. అందువల్ల ఇతర అలాగే సార్. విషయాలట్లో ఆ గూగుల్ మీట్ ఆ మీట్ ఈ మీట్ వెళ్ళలేము. మీరు ఇందులో పెట్టండి, ఏదైనా తీసి ఫోటో పెట్టి ఎవరికి సహాయం తీసుకొని ఏదైనా చేయగలం. అంతేగాని దయచేసి సింప్లిఫై చేయండి అమ్మా. అలాంటి వృద్ధులకు తప్పకుండా ఈ సాంకేతిక పరిజ్ఞానం చాలా శూన్యత తల్లి, పరిపూర్ణం లేదమ్మా మాకు. నేను ఇప్పుడు నిన్నటిది దీంట్లో కూడా పెట్టాను. అది మీకు ఓపెన్ అవుతుంది అనుకుంటున్నాను. మిగిలినవి కూడా ఇందులోనే వాట్సాప్ గ్రూప్ లో తప్పకుండా ఇప్పుడు అవే ఈ రోజంతా అదే పని చేస్తానండి. అలాగే తప్పకుండా ఎందుకంటే సారు మంగతయారు సారు పెద్దవారు మంచి విషయం చెప్పారు. వారందరూ కూడా 22వ తేదీ అనుకున్నారమ్మా. ఏదైనా ఏ కార్యక్రమానికైనా పునఃసమీక్ష అంతిమ భావాలాపన అనేది చాలా ముఖ్యం. కాబట్టి ప్రిక్లూజన్ ఈజ్ మోస్ట్ మ్యాండేటరీ ఫర్ ఎవరీ కంక్లూజన్. సో సమీక్ష అన్నది లేకుండా పరీక్ష వ్రాయడం అన్నది కొద్దిగా ఆకాశంలో వర్షం కోసం నిరీక్షించినట్టుగా ఉంటుందేమని కోరుకుంటూ వారందరి మనమిని కూడా నేను కూడా నా ఏకత్వాన్ని వారు తెలియజేస్తూ మీకు విజ్ఞాపన చేస్తున్నాను తల్లి. అలాగేనండి. నేను గురువు గారికి కూడా తెలియజేస్తాను. క్లాస్ అయిపోయినట్టేనండి. అయిపోయినట్లే అండి. మనం ఇప్పుడు ముగించవచ్చు. నమస్కారం అండి. థ్యాంక్ యూ. విజయ్ కుమార్ శర్మ గారికి మీ పద బంధ విన్యాసానికి మరొకసారి మేము శిరస్సు వచ్చి నమస్సులు తెలియజేస్తున్నామండి. మీరు ఇందరూ ఉన్నారు కాబట్టి మేము కూడా అంతో కొంత పదాలని వాటిని మీరు మాట్లాడే తీరుని మేము గమనిస్తూ మేము కూడా ఆ స్థాయికి మేము కూడా ఎదగాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఒక మనిషితో మాట్లాడడం ఒక కుదురుతుందేమో కానీ ఇట్లా చాలా మందితో ఒక వేదికగా మాట్లాడడం అనేది చాలా అరుదుగా కుదురుతుంటుంది. మీరందరినీ మేము చూసినప్పుడు మాకన్నా వయసులో పెద్దవాళ్ళు కూడా మీరు ఉత్సాహంతో మీరు అనురక్తితో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా నేర్చుకోవాలనే తృష్ణ, అభిలాష, అభిభాషణ ఇవన్నీ చేస్తూ మాకు ఎంతో స్ఫూర్తినిచ్చారు. ఒకరికొకరు స్ఫూర్తినిచ్చుకుంటూ ఈ యొక్క వేదిక మనకు కళాశాల ఇచ్చినటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి ఒక ఆనందాన్ని, అద్భుతమైన ఒక ఆవిష్కరణ చేయడానికి మనలో కూడా మేము కూడా చేయగలము, ఏదో కొంత వరకు అవధానం అనేటువంటి స్ఫూర్తిని కూడా ఇచ్చినటువంటి గురువు గారికి దీనంతా కూడా పూర్తిగా ఒక ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తూ అందరికీ ఒక మంచి భావన ప్రపంచంలోకి వెళ్ళడానికి, సాహిత్య భావన ప్రపంచంలో వెళ్ళడానికి మీరందరూ కూడా సానుకూలం చేసినందుకు మాకు ప్రత్యేకంగా మీలాంటి పెద్దలందరితో కలుసుకోవడం కూడా మాకు ఈ యొక్క వేదిక పరంగా మాకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. శివార్పణం. ఈ వేదిక మరొక్కసారి విద్య నేర్చుకోవడానికి వయో పరిమితి అవసరం లేదు అని మళ్ళీ నిరూపించింది. ధన్యవాదాలు. అవునండి, ధన్యవాదాలు. ఈ నెక్స్ట్ వీక్ సమీక్ష కోసం నేను గురువు గారితో కూడా మాట్లాడతాను. ఇప్పుడు ఇంకా ఈ క్లాస్ ఈ రోజుకి ముగిద్దామండి. మీరు ఒకసారి గురువు గారికి కూడా చెప్పండి.
అది వీళ్ళందరూ తప్పకుండా. అడిగారండి ఇట్లా. ఆ! మీరు కూడా దాన్ని సమీక్ష చేస్తే బాగుంటుందన్నారు. ఆ! తర్వాతనే వాళ్ళు పరీక్షకి సిద్ధమవుతారని చెప్పారని కూడా చెప్పండి. మా మాట. అలాగేనండి. అలాగేనండి. అలాగే. తప్పకుండా. ఆ! సరే. అలాగే. ఉంటానండి. నమస్కారం అలాగే. అందరికి. నమస్కారం. ధన్యవాదాలు. నమస్కారం.